అందుకనే ఓపికతో పరిగెత్తాలి. పరిగెట్టడానికి ఆటంకాలు ఎన్ని ఎదురైనా, అడ్డుబండలు ఎన్ని ఎదురైనా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటి వైపు చూడకుండా ఏకాగ్రత కలిగి నీ ఎదుట ఉంచబడిన ఆ పరుగు పందానికి, ఆ బహుమానం కొరకై పరుగెత్తవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే విడిచిపెట్టాలి. ఈరోజు మనం సులువుగా చిక్కులు పెట్టేది ఏదో, ప్రభు సన్నిధిలో నిన్ను ఎదగనీయకుండా చేసేది ఏదో, ప్రభు సన్నిధిలో ఏది నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తుందో, ఏది నిన్ను బైబిల్ చదవనీయకుండా చేస్తుందో, ఏది ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపడనీయకుండా, పాటలు పాడనీయకుండా, వాక్యము చదవనీయకుండా, ఇంకా ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళలేకుండా చేసే ఆ చిన్ని చిన్ని భయాలు, చిన్ని చిన్ని పాపము ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం ఒడిచిపెట్టాలి. పలానా భయము, పలానా పాపం ఉంటే మనం ముందుకు సాగలేము. సమయం క్షమాపణను పొందుకోవలసిన సమయం ఈ సమయం.